కళ్ళు మూసుకొని కుర్చీ ఈయనకి ఇచ్చేయాలన్నా వద్దా? రఘునందన రఘునందన. అందుకే దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ అని అంట. నేను ఈ యోగి ఆదిత్యనాథ్ ఎవరైతే ఉన్నారో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, నా ఆస్థాను దగ్గర తీసుకుంటున్నాడు, నా చరిత్ర చెదలవట్టనీయకుండా కాపాడుతున్నాడు. సమజ్లే బాబర్, ఏ భారత్ దేశ్ హై, బాబర్ దేశ్ నహి. ఈ డిజ్నీ ల్యాండ్ ఆఫ్ రామాయణ్ థీమ్ 50,000 జాబులు ఇస్తుందట, సుమారు 20,000 కోట్ల బడ్జెట్ అట. డిజ్నీ ల్యాండ్కి కూడా అదృష్టం, వాడెంత పుణ్యం చేసుకున్నాడు, రామాయణ్ థీమ్తోనే ఒక డిజ్నీ ల్యాండ్ కడుతున్నాడు అనంటే. ఈ ప్రాజెక్టు 2030 వరకు ఖతం అవుతుందట ఫ్రెండ్స్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. सत्ता, जब बात आती है సత్తా పక్ష్, సత్తా కుర్చీ అని అంటాం కదా. కళ్ళు మూసుకొని కుర్చీ ఈయనకి ఇచ్చేయాలన్నా వద్దా? కుర్చీ ఈయనకి ఇచ్చేయాలన్నా వద్దా? చిన్ని చిట్ట, కాకపోతే మన చరిత్రకు నిజంగా చెప్పాలనంటే ఒక అమృతాన్ని ఇచ్చే చిట్ట, మన మనసుకు అమృతాన్ని ఇచ్చే చిట్ట. భారత్లో డిజ్నీ ల్యాండ్ వస్తుంది ఫ్రెండ్స్ బై 2030. భారత్లో డిజ్నీ ల్యాండ్ వస్తుంది 2030. ట్విస్ట్ ఏందనంటే ఆడ మీ అంకుల్ స్క్రూజ్ ఇట్లాంటి డిజ్నీ ఇవన్నీ ఏముండయి, రామాయణ్ థీమ్తో వస్తున్నది. ఆ వైబ్ ఎట్లుంటుందో నువ్వు ఇట్లా గేట్ లోపలికి ఎంటర్ కాగానే ఒక బ్యాస్ బూస్టర్ ఒక స్పీకర్ల నుంచి రఘునందన రఘునందన ఎట్లుంటుందో వస్తున్న ఇట్లా ఇంటికి నిలబడతాయి, గూస్ బంప్స్ అని అంటాం చూడు. ఆలోచిస్తే భారత్ కంటే ఇంకెక్కువ ఏం ఆలోచించాడు ఈ మనిషి. అందుకే దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ అని అంట. నేను ఆ ఫైసలా సునాయే. చాలామంది నాతో ఏమని అన్నారు తెలుసా, గిరీష్ నువ్వు యోగి ఆదిత్యనాథ్ గారిని రేవంత్ రెడ్డి గారితో కంపేర్ చేసినావు, తప్పు కదా అని అన్నాడు. తప్పే కానీ నేను ఇప్పటికీ సమర్థించుకుంటుంది. ఎందుకు చెప్పాలనా, తెలియాలి కదా. నీకు చలి బాగా చిల్డ్ ప్రాంతంలో ఉన్నావు అనుకో, నీకు ఎండ విలువ తెలుస్తుంది. నువ్వు బాగా తడిసిపోయినావు అనుకో, నీకు గొడుగు విలువ తెలుస్తుంది. నువ్వు బాగా ఆకలి ఉన్నావు అనుకో, నీకు అన్నం విలువ తెలుస్తుంది. అట్లనే అడ్డమైన రాజకీయం చూస్తున్నావు అనుకో, నీకు అమృతమైన రాజకీయం విలువ తెలుస్తుంది. అందుకే నేను కంపేర్ చేస్తా, ఇవాళ కూడా కంపేర్ చేస్తా. మన ముఖ్యమంత్రి 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం కడతానంటాడు. అవన్నీ వాళ్ళకి స్టోరీలు, రామాయణ మహాభారతాలు వాళ్ళకి స్టోరీలు. మన దేవుళ్ళు వాళ్ళకు తాగుబోతులు, తాగేటోనుకో కూడా ఉన్నాడు, ఇదో ఇష్టోడు ఉన్నాడు, ఆదోడు ఉన్నాడు, ఇదో ఉన్నాడు, ఎట్లా మాట్లాడతారు. బట్ నా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎవరైతే ఉన్నారో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, నా ఆస్థాను దగ్గర తీసుకుంటున్నాడు, నా చరిత్ర చెదలవట్టనీయకుండా కాపాడుతున్నాడు కంటికి రెప్పకు. మన మానేసర్ ఇంకా హర్యానా ప్రాంతంలో 500 ఎకరాల భూమి సెలెక్ట్ చేసిండ్రు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇనిషియేట్ చేస్తున్నాడు ఈ కంప్లీట్ ప్రాజెక్ట్ని. డిజ్నీ ల్యాండ్ ఇడగట్టు, కాకపోతే థీమ్ మొత్తం రామాయణం ఉండాలి. మర్యాద పురుషోత్తం రాముడు ఆదర్శం కావాలి. ఇన్ఫ్యాక్ట్ ఆయన మాటలలో నాకు ఒకటి కనిపిస్తుంది. నేను మా పాటలు వచ్చినప్పుడు కూడా నేను మాకున్నా లేని గొంతుతో నేను వాడిన సమజ్లే బాబర్, ఏ భారత్ దేశ్ హై, బాబర్ దేశ్ నహి. పెద్ద 5,000 కోట్లు పెట్టి కడుతున్నావు కదా, మా రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా, ఇది ఇమాజికా అని అనేది అయితే ఉంటుందంట, నాకు తెలియదు అది ఏందో. ఇమాజికా కంటే 5 times బిగ్గర్ అంట. ఈ 5,000 కోట్లతో ఏదైతే నువ్వు గాంధీ స్టాచ్యూ కడతా అని చెప్పి ఇంత పెద్ద డింకా మాట్లాడితే గాంధీ మునిమనవడే థూ అని చెప్పి తిట్టిండు చూడు. అదే ఈ డిజ్నీ ల్యాండ్ ఆఫ్ రామాయణ్ థీమ్ సుమారు వాళ్ళు క్లారిటీ చూడండి. మీకు యోగి ఆదిత్యనాథ్ వీళ్ళందరిది ఒక క్లారిటీ చూడండి. 50,000 జాబులు ఇస్తుందట, సుమారు 20,000 కోట్ల బడ్జెట్ అట. ఎవరికి? అయోధ్య కడితే హాస్పిటల్ बनाना था, स्कूल बनाना था, मंदिर से क्या होगा, घंटा तेरे को नौकरी मिली, तेरे को दुकान मिला,
और दुकान के आगे से चलने के लिए अगर गाड़ी जा रहा तो पंचर हुआ तो तेरे को पंचर का दुकान मिला। मेरे को खाना खाने के लिए एक होटल मिला। होटल में खाना खाने के बाद अगर पान की मुझे गुजारिश है तो पान चुन्ना लगाने के लिए तेरे को दूसरा दुकान पान का मिला। तो पंचर का दुकान पान का दुकान तो था ना तुझे, और तू पढ़ के भी क्या उखाड़ लेगा? आज तक उखाड़ा क्या तूने? నేను వాళ్ళని అడుగుతున్నా. ఇంత ఈకో సిస్టమ్ డెవలప్ అయింది అయోధ్య చుట్టూ. ఏమైనా ఇమాజినేషన్ ఉందా మీ అందరికీ? ఉందా అని అడుగుతున్నా. డిజ్నీ ల్యాండ్కి కూడా అదృష్టం, వాడెంత పుణ్యం చేసుకున్నాడు. రామాయణ్ థీమ్తోనే ఒక డిజ్నీ ల్యాండ్ కడుతున్నాడు అని అంటే అంచనా ప్రాజెక్ట్ ఎంత ఉన్నది అని అంటే అయోధ్య అగర్ కంపారిజన్ చేసి చూస్తే మీరు సుమారు 10 కోట్ల మంది విజిటర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందంట ఏడాదికి అయోధ్యతో. ఇప్పుడు ఎవరు వస్తారు అని అన్నారు కదా, ఇవాళ పోనోడు కూడా పోతున్నాడు ఆడికి, ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత. ఇలా మస్జిద్లు కానీ ఇలా చర్చిలు కానీ ఏమి ఇయ్యాయి. అయినా మళ్ళీ హిందూ దేవాలయాల మీద హిందూ ఆస్తుల మీద ఏడ్చేస్తారు. వీళ్ళది గుంజుకురుడు ఉంటుంది, ఇచ్చుడు ఏముండదు సొసైటీకి. మేము ఇస్తున్నాము, మీ ప్రభుత్వాలు నడుస్తున్నాయి, బిచ్చం వేస్తున్నారు నా దేవుళ్ళు మీకు ట్యాక్స్ రూపంలో. అయినా మళ్ళా మా వ్యవస్థల మీద మావి స్టోరీలే. ఈ ప్రాజెక్టు 2030 వరకు ఖతం అవుతుందట ఫ్రెండ్స్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, భారత్ మాతాకి జై. భారత్ విలుస్తుంది రామ దా అని అన్నట్టు అనిపించింది నాకు.